అంటే ఇండస్ట్రీలో లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అలాగే ఒక ఉమెన్ ఎవరైనా కానీ సో కామెడీ జనరేట్ చేసేటట్టు కానీ సో అలాంటి వాళ్ళు తక్కువ అయిపోయారు. అవును. సో ఎందుకు రీజన్ ఎందుకంటారు? అంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది డైరెక్టర్స్ రాయట్లేదనా? 101% అదే అండి. బికాస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ డైరెక్టర్ గారి చేతిలోనే ఉంటుంది, రైటర్ గారి చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుంటే యు నేమ్ ఇట్, మెన్లో చాలా మంది మీకు సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నారు, చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. ఉమెన్ వర్క్ వస్తే చాలా తక్కువ. ఒకప్పుడు కోవై సర్ల గారు ఉన్నారు, దాని తర్వాత యు నేమ్ ఇట్ ఎవరు లేరు. ఎందుకు లేరంటే ఇట్స్ నాట్ దట్ మేము చేయలేమని కాదు, ఇట్స్ నాట్ దట్ మీరు రాయట్లేదు. వెరీ సింపుల్. ఇప్పుడు నేను బట్టల రామస్వామి బయోపిక్ అని చెప్పేసి ఇట్స్ అల్టిమేట్ కామెడీ, అసలు కల్ట్ కామెడీ అది. అందులో ఒక పిచ్చమ్మాయి పాత్ర నేను చేశాను. దట్ ఈస్ వై బికాస్ నాకు డైరెక్టర్ రాశారు, అది రాశారు కాబట్టి నేను చేశాను. ఇట్స్ నాట్ అబౌట్ బాడీ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. ఒక పిచ్చమ్మాయి అది ఎలా ఉన్నా పర్లేదు, అది లా ఉంటుందో బక్కగా ఉంటుందో కాదు, నాకు ఈ క్యారెక్టర్కి అమ్మాయి సెట్ అవుతుందని రామ్ సార్ అనుకున్నారు, తీసుకున్నారు. సో అలా రాసే వాళ్ళు ఉండాలి. మన దగ్గర పొద్దున్న లెగిస్తే ఆ ఉమెన్ ఎందుకు అంటే ఒక కాఫీ కప్ ఇవ్వడానికో, టీ ఇవ్వడానికో, కిచెన్ లో ఒక ప్రాప్ లాగానో, లేకపోతే ఒక పెళ్లి చూపుల సీన్ లో ఒక ప్రాప్ లాగానో తప్పించి వేర్ యూ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ డెలివరింగ్ ద డైలాగ్స్ అది లేదు అక్కడ. ఓకే, యా. సో అందుకని యూ డోంట్ ఫైండ్ ఉమెన్ లో ఆ కామిక్ జోన్ తీయొచ్చా లేదా అంటే అలాంటి పాత్రలు రాయట్లేదు. అలా రాస్తే సూపర్ ఉంటది, అసలు వచ్చాయంటే మాత్రం చేయడానికి అయితే రెడీగా ఉంటారు. హ్యాపీగా కదండి. ఒకప్పుడు అసలు బ్రహ్మానందం గారి, కోవై సర్ల గారి కాంబినేషన్ ఎలా ఉంటుంది అసలు, వాళ్ళదనే కాదు జనరల్ గా. అండ్ స్టిల్ ఈవెన్ ఇప్పుడు మీరు ముని సినిమా అలాంటి సినిమాలు చూసినా కూడా ఆ ఫీమేల్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ నాట్ హీరోయిన్ కాదు ఇక్కడ, వదిన రోల్స్ కానివ్వండి, అమ్మ రోల్, ఇవన్నిటికి చాలా ఉన్నాయి కాంచనా వీటిలలో చూస్తే. అలా మన దగ్గర కూడా చెయ్యొచ్చు కల్ట్ కైండ్ ఆఫ్ కామెడీ విత్ ఉమెన్, బట్ అది మనకి రావట్లేదు అంతే. తెలుగు ఇండస్ట్రీ అనేటప్పటికి ఎక్కువగా కమర్షియల్ మూవీస్ కానీ సో ఒక కంటెంట్ ఓరియంట్ కైండ్ ఆఫ్ థింగ్ అట్లా వెళ్ళిపోతూ ఉంది ముందుకు. నిజంగా చెప్పాలంటే సో గుడ్ టైం అనేది కూడా మన టాలీవుడ్లో నడుస్తుంది. కానీ ఈ క్యారెక్టరైజేషన్ స్పెషల్గా సపోర్టివ్ క్యారెక్టర్స్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అన్యాయమే జరుగుతుంది. 101%. అంటే ప్రతి ఫ్రేమ్ లో యు ఆర్ మేకింగ్ దట్, అక్కడ క్యారెక్టర్స్ చూపించట్లేదు మీరు. ఇట్స్ ఓన్లీ లైక్ బిల్డప్ షార్ట్స్, ఫైటింగ్ షార్ట్స్, ఒక సాంగ్, అంటే ఇలా చూపిస్తున్నారు ఎక్కువ. అలా కాదు, షో ద స్టోరీ కదా. స్టోరీ అంటే ఏంటి? ఇప్పుడు ఇల్లు అంటే ఏంటండి? ఇల్లు అంటే అమ్మ, నాన్న, చెల్లి, అక్క, ఒక కుటుంబం అంటే ఒక క్యారెక్టర్స్ ఉన్నట్టు. ఇల్లు అంటే ఇట్స్ నాట్ ఓన్లీ డాడీ ఒక్కరే కాదు, డాడీ వెనకాల చాలా ఉంది. మన సినిమా ఎలా అయిపోయిందంటే ఓన్లీ హీరోనే చూపించడమో, లేకపోతే హీరో పక్కన 2-3 ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి అంతే. అక్కడ స్టోరీ లైన్ వచ్చేసరికి అక్కడ ఏం లేదు, ఓన్లీ బిల్డప్ షార్ట్స్, హీరోయిజం అవి ఇవి చూపించేసరికి పక్కనున్న ఇతరుల ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అవి మనకు కనబడట్లేదు. ఇంకా కొన్ని మూవీస్లో అయితే ఫ్రేమ్ అనేది ఫుల్ అందంగా కనపడాలని చెప్పేసి ఉమెన్స్ అంటే లేడీస్ క్యారెక్టర్స్ ఎక్కువ నింపుతారు, కానీ వాళ్ళకు డైలాగ్స్ ఉండవు, వాళ్ళకు ఆ సిగ్నిఫికెంట్ రోల్ అనేది ఉండదు. ఈవెన్ కొన్ని మూవీస్ లో అయితే అలాంటి మూవీస్ లోనే హీరోయిన్స్ కూడా సరిగ్గా డైలాగ్స్ అనేది కూడా ఉండదు. నేను ఇప్పుడు ఎలా ఉందంటే ఐ వాజ్ అబౌట్ టు సే దట్, ఇప్పుడు నేను నా బాధ చెప్పేప్పుడు పాపం హీరోయిన్స్ ఇంకెంత కూర్చొని ఏడవాలి అంటే, వాళ్ళు ఇంకా పాపం లిటరలీ దే లెర్న్ తెలుగు, మంచి ఫిగర్ మెయింటైన్ చేస్తారు. ఇంత చేసి జస్ట్ ఒక సాంగ్ కోసము అలా పెట్టుకున్నప్పుడు ఇంకా వాళ్ళ బాధతో కంపేర్ చేస్తే తొక్కలే, వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఎంతలే అన్నట్టు మాకు మేమే మోటివేట్ చేసుకుంటున్నా. ఆమెకే డైలాగ్ లేనప్పుడు నాకేంట్రా, జస్ట్ అలా ఫ్రేమ్ లో కనిపిస్తే చాలు అన్నట్టు మాకు మేమే డిగ్రేడ్ చేసుకుంటున్నాం, టు బీ ఫ్రాంక్. సరే ఇట్స్ ఓకే, ఏముంది వాళ్ళకి వెళ్ళినప్పుడు మన అంటే సీనియర్స్కి వెళ్ళినప్పుడు మనం ఏంటి, ఇట్స్ ఓకేలే ఫ్రేమ్ లో కనిపిస్తే చాలులే అన్న టైప్ లో లిటరలీ అంటే ఒకప్పుడు ఉన్నంత యాక్టివ్నెస్, ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ అంతా లిటరలీ కమింగ్ డౌన్, అది డౌన్ అయిపోతుంది. క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు నన్ను ఎవరైనా ఆడిషన్ అంటే కూడా నాకు ఒకప్పుడు నేను, యూ డోంట్ బిలీవ్ చాణక్య గారు, నేను ఉండేది ఐ స్టే ఇన్ ఉప్పల్. సో ఉప్పల్ నుంచి మణికొండలో ఎక్కువ మనదా అడ్డా అంటే మణికొండ ఫిలిం నగర్. ఐ యూస్ టు కమ్ ఫ్రమ్ దేర్ టు హియర్, లిటరల్ గా ఒక 10 ఆడిషన్లు ప్లాన్ చేసుకొని వచ్చేదాన్ని. అంటే నేను పొద్దున్న నుంచి, అంటే నా జాబ్ 9 to 6 లాగా, నేను పొద్దున మా ఇంటి నుంచి బయలుదేరితే ఇక్కడ వచ్చి ఒక 10 ఆడిషన్లు కవర్ చేసుకోవాలి అని. ఎందుకంటే అప్పట్లో ఆడిషన్స్ కూడా జెన్యూన్ ఉండేవి. ఇప్పుడు ఓన్లీ ఫర్ ద పబ్లిసిటీ స్టంట్ అయిపోయింది.
అంటే పలానా సినిమా స్టార్ట్ అవుతుంది అనడానికి మ్మ్. మీకు కాస్టింగ్ కాల్స్ రిలీజ్. ఒక్కటి చెప్పండి, కాస్టింగ్ కాల్ నుంచి ఒకరిని తీసుకున్నామని. ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళని లిటరల్ గా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గాను, అంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకు వాళ్ళకి మనుషులు కావాలి, మ్మ్. ఆర్టిస్టులు కావాలి, జూనియర్ ఆర్టిస్టులు కావాలి. సో వీళ్ళందరినీ ఎవరో ఏజెన్సీ నుంచి తెచ్చుకునే కన్నా ఈ కాస్టింగ్ కాల్స్ రిలీజ్ చేస్తే మనకి ఫ్రీగా వచ్చేస్తారు కదా. అండ్ ఇప్పుడు ఈ కాస్టింగ్ కాల్స్ ఎలా తయారైపోయాయంటే, అరే నీకు ఆపర్చునిటీ ఇవ్వడమే ఎక్కువ, సో నువ్వు ఫ్రీగా చేయాలి. అలా దే ఆర్ లిటరలీ మేకింగ్ లైక్ ఒక బిజినెస్ ని హై అండ్ 100 కోట్ల సినిమాలు ఇవన్నీ ఏమైపోతున్నాయంటే మెయిన్ స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి ఈ అప్కమింగ్ యాక్టర్స్ కి అసలు ఉండట్లేదు అనమాట. సో ఇప్పుడు ఎవరైనా నన్ను ఆడిషన్ అంటే నేను 100 సార్లు ఆలోచిస్తా, అబ్బా ఇప్పుడు అక్కడ నుంచి అక్కడ వెళ్ళా కూడా ఏమంటారు, నీకు వచ్చిందే చేయమంటారు. ఓ నీ అమ్మ, నేను దగ్గర 20-25 సినిమాలు చేశాను, ఆ క్లిప్పులు ఉన్నాయి, ఇంకా నాకు వచ్చింది ఏం చేయాలి, నేను ఇదే నేను అడగబోతున్నా అనుకున్న అన్నమాట. పాత్ర ఏంటో చెప్పాలి కదా. Yeah. ఏంటంటే ఇన్ని మూవీస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆడిషన్ అని అడుగుతూ ఉన్నప్పుడు, సో అది జెన్యూనా actually లేకపోతే లేదా discouraging. ఏంటి? అదే చెప్తున్నాను కదా, నాకు ద సేమ్ క్వశ్చన్, అంటే మీరు వేరే యాక్టర్స్ ని కూడా అడగాలనుకుంటా, ద సేమ్ క్వశ్చన్ ఈజ్ రన్నింగ్ ఇన్ మై మైండ్ ఆల్సో. అంటే ఎక్కడ ల్యాక్ అవుతుంది? ఈజ్ ఇట్ సంథింగ్ దట్ పోనీ ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ బాగాలేదు అంటే అలా కాదు, చూస్తే బాగుంది. అండ్ దాని నుంచి కూడా ఒకప్పుడు వచ్చాయి, యూనో టచ్ త్రూ రెఫరెన్సెస్ ఓన్లీ ఐ గాట్ సో మెనీ ఫిలిమ్స్. ఇట్స్ నాట్ దట్ నేను ఏదో కష్టపడే అలా అని కాదు, రెఫరెన్స్ నుంచి. అంటే ఆ రెఫరెన్స్ ఏంటి, రండమ్మా ఇక్కడ పలానా ఆడిషన్ జరుగుతుందని మనకి తెలియదు కదా జనరల్ గా. సో అలా రెఫరెన్స్ చేసినప్పుడు నేను ఐ యూస్ టు గివ్ 100%. ఓకే. సో అలా త్రూ రెఫరెన్సెస్ వచ్చాయి అనమాట. సో అలా ఒకప్పుడు బాగున్నది. ఇప్పుడు ఏమైపోయిందంటే, రండి మీకు వచ్చింది చెయ్యండి. అరే లైక్ వచ్చింది చేసి ఇంకా నేనే కూర్చొని డైరెక్టర్. ఎందుకంటే డైరెక్టర్స్ కూడా పిచ్చెక్కుతుందండి, ఏంటి వేల ఆడిషన్లు ఎవరు చూస్తాడు కూర్చొని, Yeah. నీకు ఓపిక ఉండాలి నాకు ఓపిక. సో అక్కడ ఏమవుతుందంటే లాస్ట్ మూమెంట్లో ఎండ్ ఆఫ్ ద టైం ఇంకా మనం ఓకే అన్న టైంలో సమ్వేర్ ఆర్ అదర్ యూనో ఇంటర్నల్ గానే వాళ్ళు తీసేసుకుంటారు. సో ఇంకా అట్లా అన్నప్పుడు ఆడిషన్స్ ట్రై చేయడం ఇవన్నీ ఇంకా వేస్ట్. ఇంకా నేను ఇప్పుడు ఒక సాధులాగా ఎలా ఆలోచించడం స్టార్ట్ చేశానంటే, రే మన టైం బాగుండి మన రాతలో ఉంటే ఆ ప్రాజెక్ట్ వస్తుంది, లేకపోతే నువ్వు ట్రై కూడా చేయకు. అంటే అంటారు కదా హార్డ్ వర్క్ అయితే డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. నేను హార్డ్ వర్క్ కాదు, లక్కే అంటాను నేను. లక్. సో అది రాసి పెట్టుంటే నీకు వస్తుంది, లేకపోతే నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా అది రాదు అన్నట్టు నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను. బికాస్ ఐఎమ్ ట్రయింగ్ సో హార్డ్, నాకు రావట్లేదు. బట్ అడ్డిమా గుడ్డిమా షాట్ లో కొన్ని సినిమాలు వస్తున్నాయి, అది లక్ వల్ల వస్తున్నట్టే కదా, ఏది నేను ప్రయత్నించకుండానే వస్తున్నప్పుడు. So then luck మీరు అంటే- ఇప్పుడు ఏ స్టేట్ లో ఉన్నారో చెప్పనా? ఏంటంటే ఇట్లా ఉన్నారు మాత్రం. ఫ్రస్ట్రేషన్ స్టేట్ కాదు, హా. ఏంటంటే ఎప్పుడైనా కానీ అవకాశం అనేది కూడా రాని టైంలో ఏంటంటే కోప్పడతాం. అవును. కోప్పడిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్ ఫ్రస్ట్రేషన్. Okay. ఫ్రస్ట్రేషన్ లెవెల్ నుంచి ఛీ ఇంతే అనుకొని ఒక టైప్ వచ్చిన తర్వాత That is the సాధు అయిపోతాం. ఇప్పుడు మీరు ద ప్రో లెవెల్ లో ప్రో ఉన్నారు. లెవెల్ లో ఉన్నారు ఆబ్వియస్లీ. అసలు ఆల్మోస్ట్ 9 years అయిపోయిందండి. సో నేను ఇంకా ప్రో లెవెల్ లోనే ఫిక్స్ అయిపోయాను. వస్తే వచ్చింది, లేకపోతే లేదు, సర్లే మందైతే సాగుతుంది కదా జీవితం అన్నట్టు ఇంక నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను.